హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మా ఊర్లో బొడ్రాయి అని చెప్పాను కదా, అమ్మ వాళ్ళ ఊర్లో నిన్న వీడియోలో. ఇక బొడ్రాయి అంటే ఫస్ట్ డే అయితే వాటర్ పోసొస్తారు బొడ్రాయి దగ్గర. నెక్స్ట్ డే అయితే బోనం ప్రిపేర్ చేసుకొని బోనం తీసుకెళ్తారనమాట. అక్కడ దేవుడికి నైవేద్యం పెట్టొస్తారు. ఇక మేకల్ని కోసేవాళ్ళు మేకల్ని, కోడిని కోసేవాళ్ళు కోడిని కోసుకుంటారనమాట. సో మేమైతే బోనం ప్రిపేర్ చేసామండి. ఫస్ట్ అయితే పసుపు రాసాము, తర్వాతకి కుంకుమ బొట్లు పెట్టాము, తర్వాతకి అయితే వేపాకులతో థ్రెడ్తో కట్టి మళ్ళీ బోనం చుట్టూ అయితే కట్టాము. సో ఎప్పుడో నా చిన్నప్పుడు 7th 8th అనుకుంటా నేను, అప్పుడు చేశారు మా ఫస్ట్ బొడ్రాయి. చాలా గ్రాండ్గా చేశారు 3 days. ఇప్పుడు మళ్ళీ ఇన్ని ఇయర్స్కి ఇప్పుడు చేస్తున్నారన్నమాట బొడ్రాయి. సో ఫస్ట్ డే అయితే వాటర్ పోస్తారని చెప్పాను కదా, ఇది సెకండ్ డే అనమాట. బోనం ఎక్కిస్తారు దేవుడి దగ్గర బొడ్రాయి దగ్గర. మమ్మీ అయితే తన కాళ్ళకు పసుపు రాసి నా కాళ్ళకు రాస్తుందన్నమాట. తను రాసుకొని నాకైతే పసుపు రాస్తుంది. ఆడవాళ్ళకి పసుపు రాసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా రాసుకోండి. ఎప్పుడైనా సరే పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు కంపల్సరీ పసుపు రాసుకోండి, కాళ్ళకి మంచిది. ఇంకా మీకు తెలియంది ఏమైనా ఉంటుందా? మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను అనమాట. ఇప్పుడైతే బోనం ప్రిపేర్ చేయడం అయిపోయింది. నేను మమ్మీ కాళ్ళకి పసుపు రాసుకున్నాము. ఇక వెళ్దామని అయితే అనుకుంటున్నాము. సో ఆ బోనం పైన అయితే ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసి అందులో ఒత్తులేసి ఇక దీపం పెట్టాలన్నమాట. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము. మమ్మీ అయితే నాకు బోనం ఎత్తిపిస్తుంది అనమాట. ఇక మేమైతే ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయామండి. మా విలేజ్లో వాళ్ళందరైతే స్టార్ట్ అయిపోయారు. ఒక్కొక్కరు వస్తున్నారు అన్నమాట. ఇక నేను, మమ్మీ, పిన్ని, మా చెల్లి అందరం కలిసి అయితే ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తున్నాం అనమాట. స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మేమైతే వెళ్తున్నాము. బయట అయితే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, అందరూ వెళ్తూ ఉన్నారు. ఇక మేమైతే వచ్చేసాం. మమ్మీ అయితే నన్ను పిలుస్తుంది, దా వెళ్దాం అనేసి. చూడండి ఎంతమంది ఉన్నారు. డీజే దగ్గర అయితే ఆడవాళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే కదండి. మా బంజారాస్లో అయితే డీజే ఉంటే మాత్రం ఆడవాళ్ళు బాగా డ్యాన్స్ చేస్తారు. చాలా సందడిగా ఉంటుంది అనమాట. అయినా నాకు కూడా డ్యాన్స్ అంటే చాలా పిచ్చండోయ్. నాకు డీజే ఉంటే మాత్రం నా కాళ్ళే ఆగవండి. నేనైతే చాలా బాగా డ్యాన్స్ చేస్తాను. అంటే నాకు తెలిసే చూసే వాళ్ళకైతే నేను ఎలా చేస్తున్నాను అనేది వాళ్ళకి అర్థమవుతుంది కదా. నేను బాగానే చేస్తున్నానా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. నాది నేనే చెప్పుకోవద్దు కదా. సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి బోనం ఎత్తుకొని. ఇంకా పక్కన ఉందంటే మా ఫ్రెండ్ అనమాట. మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి వెళ్తున్నాము. మా అక్క, మా వదిన వాళ్ళైతే ఇంకా రాలేదు, వాళ్ళు వస్తున్నారనమాట. వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవుతారు. ఈషన్ అయితే అమ్మెత్తుకొని ముందుకు వెళ్తూ ఉందన్నమాట. మాదైతే మెయిన్ రోడ్ కదా, ఇక బస్సులు, ఆటోలు, లారీలు వస్తూనే ఉంటాయి అన్నమాట. చూసుకొని అయితే మేము సైడ్కి వెళ్ళాలి కదా అండి. అక్క, నేను, వదిన మేమైతే వెళ్తున్నాము. మా దీక్షు, మా అన్న వాళ్ళ పాప చూడండి ఎలా చూస్తుందో మా మమ్మీని. మా ఈషా చూడండి అందరినీ ఎలా చూస్తుందో అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేసి అయితే చూస్తుంది. మా మమ్మీ అయితే ఈషాతో డ్యాన్స్ చేపిస్తుంది అనమాట. మా హనీ అయితే వాళ్ళ చెల్లి వెనకాలనే తిరుగుతా
డ్యాన్స్ చేసామనమాట. నాకైతే భయమేసింది. బోనం ఎత్తుకున్నాను కదా! డ్యాన్స్ ఏస్తే ఇక శారీ కాళ్ళలో పడుతుందేమో, సో బోనం ఎక్కడైనా పైనుంచి ఆయిల్ పడుతుందేమో అనేసి నేనైతే చిన్నగా నెమ్మదిగా ఒక 2 స్టెప్స్ వేసాననమాట. అంతే. ఇక తర్వాత భయమేసి అయితే పక్కన నిల్చున్నా. ఇంక అందరూ వేస్తుంటే మాత్రం నేను చూస్తున్నాను అనమాట బోనం ఎత్తుకొని. ఇక ఫైనల్లీ అయితే బొడ్రాయి దగ్గరకు వచ్చేసాము. బొడ్రాయి దగ్గరకు వచ్చి ఒక రౌండ్ తిరిగి ఎక్కడైతే బోనం ఇచ్చేసానో వాళ్ళ దేవుడికి కొంచెం నైవేద్యం పెట్టుకొని నాకైతే బోనం ఇచ్చేసారనమాట. ఇక కొబ్బరికాయ అయితే కొట్టాను. కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టొచ్చు అనమాట. ఇక అక్క వాళ్ళైతే అక్కడనే ఉన్నారు. నేనైతే అక్కడ దేవుడి దగ్గర ఇచ్చేసి నేనైతే వచ్చేసానమాట. ఇక మళ్ళీ డ్యాన్స్ చేయడానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాననమాట. My sweetheart, Lakshmi, 9347314002. నా సెట్ మ్యూజిక్ చేస్తా ఇప్పుడు. డ్యాన్స్ వేయడం అయిపోయింది. మేమైతే వెళ్తున్నాము. సో మా అక్క అయితే ఈ నీషు ఏడుస్తున్న స్పీడ్గా వెళ్తుందనమాట ఇంటికి. మేమైతే స్టార్ట్ అయ్యాము. ఇక ఇంటికి వెళ్తున్నాము. సో ఈ ఎండకి చల్లని ఐస్ క్రీమ్ తింటే ఎంత బాగుంటుందో కదా అండి, కూల్గా. సో మేమైతే ఐస్ క్రీమ్ తిందామని వెళ్ళాము. అక్కడైతే మరి రీతు ఎలా తింటున్నాడో చూడండి. గుట్లు అప్పగిచ్చి చూస్తున్నాడు మా సైడు. నేను మా అన్న మేమందరం తింటున్నాం. మా అందరికి ఐస్ క్రీమ్ ఎవరు ఇప్పించారో తెలుసా? మా అన్న, మా చిన్నన్న ఇప్పించారనమాట. నాకు, మా అక్కకి, మా అత్తమ్మ, మామకి. మేమైతే ఇక తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. ఫైనల్లీ అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి అక్క, అన్న వాళ్ళందరూ వచ్చారనమాట. ఈషాని చూడడానికి, ఈషతో ఆడుకోవడానికి. వాళ్ళ తమ్ముడు, ఈషా వాళ్ళ అన్న, వాళ్ళ బామ్మర్ది వచ్చారనమాట. ఆడుకుంటున్నారు. మీకు హాయ్ చెప్తున్నారు. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గాయ్స్.